ప్లూటో 2006 వరకు ప్లూటోని ఒక ప్లానెట్ గా చూసేవారు. ప్లూటోని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ప్లానెట్ లిస్ట్ లో నుంచి తీసేసింది. ఇది ఒక డ్రాఫ్ట్ అంటే మరుగుజ్జు ప్లానెట్ గా డిక్లేర్ చేశారు. ఈ ప్లూటో ప్లానెట్ సూర్యుడి నుంచి 7.5 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్లూటో ప్లానెట్ పైన లైట్ కేవలం 1% కంటే కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే మన భూమి పైన లైట్ 50% ఉంటుంది. ప్లూటో ప్లానెట్ పైన లైట్ 1% కంటే కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ గ్రహం అంతా కూడా గడ్డగట్టుకుపోయి ఉంటుంది. ఈ ప్లూటో ప్లానెట్ పైన -232 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. -232 డిగ్రీల సెల్సియస్ ఉండడం వల్ల ఇక్కడ లైఫ్ అనేది ఇంపాసిబుల్. అయితే ఫ్రెండ్స్, పాములు ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఏది అంటే మనం గ్రీన్ అనకొండ అని అంటాము. ఒకవేళ గ్రీన్ అనకొండ కాకుండా దీనికంటే కూడా పెద్ద పాము ఏదైనా ఉంది అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది టైటానోబోవా. మన బ్రెయిన్లో బాగా ఫిక్స్ అయిపోయి ఉంది టైటానోబోవా అనే ప్రపంచంలోనే అతిపెద్ద పాము అని. టైటానోబోవా అనే ఇప్పటివరకు కనుక్కున్న పాముల్లో అతిపెద్ద పాము అని. కానీ ఈ టైటానోబోవా కంటే కూడా ఒక పెద్ద పాము ఉంది. ఇది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే ఉండేది. ఇప్పటి నుండి 47 మిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళ్తే ప్రపంచంలోనే అతిపెద్ద పాముల్లో ఒకటి అయిన ఈ పాము కనిపిస్తుంది. ఈ పాము 47 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. అయితే ఈ పాముకు సంబంధించిన శాంపిల్స్ అనేవి గుజరాత్ లోని కుచ్చిలోని పనాండ్రో లైట్నింగ్ మైన్ లో కనిపించాయి. ఈ పాముకు హిందూ మతంలోని పౌరాణిక సర్పాల రాజు అయిన వాసుకి పేరు పెట్టారు. ఈ పాము 36 అడుగుల నుండి 50 అడుగుల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. అయితే ఈ వాసుకి ఇండికస్ పాము గురించి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, కంపెనీ మన భూమిపైన లక్షల కంపెనీలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఓల్డెస్ట్ పాత కంపెనీ ఏదో మీకు తెలుసా? నాకు తెలిసి మీరు ఏ సామ్సంగో నోకియానో చెప్తారేమో. అంటే ఆ కంపెనీలు కూడా పాత కంపెనీలే అనుకో, కానీ వాటికంటే కూడా ఓల్డ్ పాత కంపెనీ ఏదో మీకు తెలుసా? అయితే ప్రపంచంలోనే ఏదైనా ఒక పాత కంపెనీ ఉంది అంటే అది కాంగో గూమి. ఈ కాంగో గూమి కంపెనీ యొక్క పేరు. ఈ జపాన్ వాళ్ళ కంపెనీ. ఈ కంపెనీని ఎప్పుడు పెట్టారో తెలుసా? 578 AD ఆ టైంలోనైతే కంపెనీ పెట్టారు. 578 AD అంటే అర్థం చేసుకోండి ఇది ఎంత పాత కంపెనీనో. జనరల్గా ఈ కంపెనీ పని ఏమిటి అంటే ఇల్లులు కట్టడం. కేవలం ఇల్లులు కట్టడమే కాదు, టెంపుల్స్, కోటలు, ఇల్లులు ఇలాంటి మరెన్నో కట్టడాలు వీళ్ళు కట్టేవారు. అండ్ ఈ కంపెనీకి చాలా చరిత్ర ఉంది. 578 AD ఆ టైం నుండి ఇప్పటి వరకు దాదాపుగా 1400 సంవత్సరాలు అవుతుంది. 578 AD ఆ టైంలో ఈ కంపెనీని పెట్టారు అంటే నిజంగా చాలా గ్రేట్ కదా. ఏదైతే నేను ప్రపంచంలోని అత్యంత పురాతనమైన కంపెనీ జపాన్లోని కాంగో గూమి. ఫ్రెండ్స్, ఫిషెస్ మీలో ఎంతమందికి సీ ఫుడ్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అయితే ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ చేప పేరు పఫర్. ఈ పఫర్ ఫిష్ చాలా అంటే చాలా డేంజరస్. ఎంతలా అంటే ఈ పఫర్ ఫిషెస్ దగ్గరికి వెళ్ళడానికి పెద్ద పెద్ద షార్క్స్ సైతం భయపడతాయి. ఒక పఫర్ ఫిష్ బాడీలో చాలా పాయిజన్ ఉంటుంది. ఎంత పాయిజన్ ఉంటుందంటే ఒక పఫర్ ఫిష్ దగ్గర 30 మంది వ్యక్తుల్ని చంపే అంత పాయిజన్ ఉంటుంది. ఈ ఫిషెస్ బాడీ పైన ముళ్ళులు ఉంటాయి. వీటి ద్వారానే విషాన్ని ఎక్కిస్తుంది. పొరపాటున ఈ పఫర్ ఫిష్ ని ముట్టుకున్నా లేదా దానికి ప్రమాదం అని అనిపిస్తే విషాన్ని మీ బాడీలోకి ఎక్కిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఈ పఫర్ ఫిష్ ని తింటారా? నాకు తెలిసి నేను ఇంత చెప్పిన తర్వాత మీరు చచ్చిన తినరు, కానీ సింగపూర్ వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అవును, మీరు విన్నది నిజమే. సింగపూర్లోని కొన్ని రెస్టారెంట్స్ లో ఈ పఫర్ ఫిష్ కు సంబంధించి కొన్ని మెనూస్ అయితే ఉన్నాయి. మీరేం కంగారు పడకండి. ఈ పఫర్ ఫిష్ డిష్ ని ప్రొఫెషనల్ చెఫ్స్ మాత్రమే వండుతారు. ఈ పఫర్ ఫిష్లు ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏసియాలోని ఫ్రెష్ వాటర్ రివర్స్ లో కనిపిస్తాయి మరియు సౌత్ అమెరికా, ఆఫ్రికా అండ్ కొన్ని డీప్ ఓషన్స్ లో కూడా కనిపిస్తాయి. అండ్ మరికొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.